వెంట్రుకలు ఊడిపోతున్నాయా, బట్టతల కనిపిస్తుందా, మాడు బాగా విపరీతంగా కనిపిస్తుందా, అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఏ విధమైన ఆప్షన్స్ ఉంటాయి, మంచిగా హెయిర్స్ని రీగైన్ చేసి థిక్ చేసుకొని ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఉన్న బట్టతలలు అలానే హెయిర్ లాస్ ఉన్నదానికి మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి బాగా ఉంటాయండి. ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ముఖ్యంగా వచ్చేసి మినాక్సిడిల్ ఉంటుందండి, అలానే లోషన్స్లో ఇతర పెప్టైడ్స్ ఉంటాయండి, అలానే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉంటాయి. మినాక్సిడిల్తో పాటు ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ కూడా చేసుకోవచ్చు టాబ్లెట్స్ రూపంలో. పిఆర్పి ఉంటుందండి, మీసో ఉంటుందండి, జిఎఫ్సిస్ ఉంటాయి. కొత్తగా మన దగ్గర డ్యూటాస్టరైడ్, బైకాలిటమైడ్ తోటి మనకి మీసోథెరపీస్ కూడా చేయటంతో మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేది ఆప్షన్స్ అనేటివి ఉంటాయండి. పాత జుట్లని, ఉన్న జుట్లని మంచిగా కాపాడుకోవటానికని మనం ఈ ట్రీట్మెంట్స్ అన్ని చేస్తామండి. కొత్త జుట్లకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తాము. మేము చేస్తున్న హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక మంచి డిఫరెంట్ టెక్నిక్ తోటి చేస్తామండి. మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనకు సాధ్యమవుతూ ఉంటుందండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది మంచి రిజల్ట్స్ తెచ్చుకొని వాటిని మళ్ళీ మెడిసిన్స్ తోటి మనం మెయింటైన్ చేయాలనంటే మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అలా రెండు కాంబినేషన్ తోటి చేస్తే మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతుంది. హెయిర్ లాస్కి ఏ విధమైన ట్యాబ్లెట్స్ సేఫ్ ఉంటాయి అనే దాని గురించి కూడా నేను చెప్తానండి. అలానే ఎటువంటి మందులు ఉంటాయి, ఏ విధమైన మనం లోషన్స్ వాడుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు అనే దాని గురించి కూడా నేను మీకు వివరిస్తానండి. హెయిర్ లాస్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైనది కారణాలు ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా మనం మార్పులు చేసుకోవాలి అనే దాని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. లైఫ్ స్టైల్ అండి, అలానే ఆహారం టైంకి తీసుకోవటం, సమయానికి నిద్రపోవటం, అలానే మంచి పౌష్టికాహారం తీసుకోవటం. పౌష్టికాహారంలో వైటమిన్ B12, ఫెరిటిన్, తర్వాతనేమో వైటమిన్ D రిచ్ ఉన్న సోర్సెస్ అవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే హార్మోనల్ ఎవాల్యుయేషన్ కూడా చేసుకోవాలండి. హార్మోనల్ ఎవాల్యుయేషన్తో పాటు మనం ఇతరత్రై కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అయితే ఉన్న జుట్లని కాపాడుకోవటానికని మినాక్సిడిల్ అనేది బాగా పనిచేస్తుందా అనంటే మినాక్సిడిల్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. మినాక్సిడిల్ లోషన్స్ అనేటివి మనకి జుట్టు పైన పెట్టినప్పుడు, మాడు పైన పెట్టినప్పుడు మనకి మంచిగా హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. మరి ఇలా పెట్టానండి, 2 వారాలు పెట్టాను, మళ్ళీ ఆపేశాను, ఆ తర్వాత నాకు హెయిర్ లాస్ అలానే కంటిన్యూ అవుతుంది అని అంటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే హెయిర్ లాస్ తగ్గింది అని అంటే దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. కానీ అది హెయిర్ లాస్ తగ్గడానికని కనీసం 6 నెలల సమయం పడుతుందన్నమాట. హెయిర్ లాస్ అనేది ఈజీగా మనకి 2 వారాల్లో 2 నెలల్లో మనకు తగ్గిపోతుందంటే అలా కాదండి. దాన్ని ఒక 6 months మినిమం టైం మనం యూజ్ చేయాలి. దాని తర్వాత సంవత్సరం నెల నుంచి 2 సంవత్సరాల దాకా చేస్తే మనకి వెంట్రుకలు, జుట్టు అనేది గట్టిగా ఉండి మాడు మంచిగా కనిపించకుండా మంచిగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. మినాక్సిడిల్ ఏ విధంగా పనిచేస్తుంది, అసలు నాకు జుట్టుకి వెంట్రుకలకి అసలు ఏ విధమైన బెనిఫిట్ అవుతుందా, ఎలా అవుతుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వెంట్రుకల చుట్టూరు ఉన్న మన కుదుళ్ళ దగ్గర ఉన్న ఆ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లడ్ వెజల్స్ని బాగా డైలేట్ చేసి మంచి బ్లడ్ ఫ్లో తోటి మంచిగా న్యూట్రిషన్ని పెంచుతుంది మినాక్సిడిల్. మినాక్సిడిల్ అనేది చుట్టూరు ఉన్న బ్లడ్ వెజల్స్ని పెంచడానికి అసలు అన్నిటికీ బ్లడ్ వెజల్స్ అలా పెంచుతుందా అని అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బట్టతలలో ఉన్నప్పుడు ఏదైతే జుట్టు కుదుళ్ళ దగ్గర ఉంటాయో ఆ జుట్టు కుదుళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ వెజల్స్ అనేటివి ష్రింక్ అవుతాయి. అవి సన్నగా పలచబడిపోవటంతో జుట్టు కూడా సప్లై తగ్గిపోవటంతో వెంట్రుకలు అనేది పలచగా అయిపోతూ ఉంటుంది. మీరు గమనిస్తే వెంట్రుకలు అనేది పలచగా అవుతున్నప్పుడే మాడుకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి నేను ఒక అడవికి చెప్తానండి. అడవిలో మీరు ఎప్పుడైనా చూస్తున్నప్పుడు, హైవేలో మీరు పోతున్నప్పుడు బండిలో మీరు పక్కన చూస్తే చెట్లు ఉంటాయి, కొన్ని పొలంలో కానీ వ్యవసాయంలో కానీ పొడుగాటి చెట్లు ఉంటాయి, కానీ పలచగా ఉంటాయి. అలా పలచగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మీరు ఎంత దూరమైనా మీరు చూడొచ్చు అనమాట లోపలికి. అదే మీరు చిట్టు అడవిలో నుంచి పోతున్నారనుకోండి, అన్ని చుట్టూరా చెట్లు ఉన్నాయనుకోండి, ప్రతి చెట్టు పక్కన ఉన్న చెట్టు ప్రతి ఒక్కటి లావుగా ఉందనుకోండి, మీకు ఎదురుగా ఎక్కువ దూరం చూడలేరు. అలానే వెంట్రుకలు కూడా తలపైన ఉన్నప్పుడు పల్చగా ఉన్నప్పుడు మీకు లోపల దాకా చూసి మాడు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వెంట్రుకల్ని లావు చేయడానికని ఈ మినాక్సిడిల్ ఆ విధంగా హెల్ప్ చేస్తుంది అనమాట. పల్చగా అవ్వటం అనేది బట్టతలలో సంకేతం అండి. మినాక్సిడిల్ ఆ టైంలో పని చేసినప్పుడు ఏమవుతుందంటే లావ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మినాక్సిడిల్ అనేది హెయిర్కి డైరెక్ట్గా అక్కడ కాంటాక్ట్ అయ్యి మీకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి మీకు మంచిగా సైడ్ ఎఫెక్ట్ లేకుండా వస్తుంది.
మరి డాక్టర్ గారు మినాక్సిడిల్ తోటి నాకు పొట్టు ఉడుతుంది, ఆ మాత్రం దురద పుడుతుంది, అవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి, మరి మినాక్సిడిల్ తోటి సైడ్ ఎఫెక్ట్ రాదన్నారు కదా మీరు అని అంటే, ఇలాంటి ట్రివియల్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి మనం చూసుకొని మనము మెయిన్ ఎఫెక్ట్ ఉన్న బెనిఫిట్ ఉన్న మినాక్సిడిల్ని మనం యూజ్ చేయకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా మినాక్సిడిల్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ దాన్ని మనం మందులతో వాడుకుంటూ PRP మీసో GFCs అనేటివి చేసుకుంటూ మంచి రిజల్ట్ సాధించుకోవచ్చు అనమాట. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా PRP అని అంటే ఏంటనంటే మీ ఓన్ బ్లడ్ తీసుకుంటామండి. బ్లడ్ తీసుకుని దాంట్లోంచి ప్లేట్లెట్ కణాలు అనేటివి కాన్సన్ట్రేట్ చేసి వెంట్రుకలకి ఇచ్చేస్తాం. అలానే GFCs అని కూడా అంటామండి, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్. అంటే ఈ ప్లేట్లెట్ కణాల నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయినప్పుడు ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ తోటే మనకి వెంట్రుకలు అనేటివి లావుగా అవుతూ ఉంటాయి. అలా మాడు అనేది కనిపించకుండా ఉంటుంది. దానితో పాటు ఇతరత్ర థెరపీస్ అనేటివి చేసుకుంటూ ఉంటే కూడా మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతుందండి. సో ఈ విధంగా బెనిఫిట్స్ అనేటివి చేస్తూ ఉంటేనే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. సో మినాక్సిడిల్ గురించి తెలుసుకున్నామండి, లైఫ్ స్టైల్ గురించి తెలుసుకున్నామండి, అలానే PRP మీసో GFCs గురించి కూడా తెలుసుకున్నాం. ఈ విధమైన కాంబినేషన్ ట్రీట్మెంట్స్ చేసుకుంటూ 6 నెలల నుంచి ఎలా చేస్తామో PRP GFC మీసో థెరపీస్ అని అంటే నెలకు ఒక మాట చేస్తామండి. అది మాడుకి జస్ట్ అలా రోల్ చేసి ఇవ్వటం కానివ్వండి, చిన్నగా అక్కడ ఇచ్చేయటం కానివ్వండి చేస్తూ ఉంటాం. ఈ PRP మీసో GFCs అనేది నెలకు ఒక మాట కానీ 15 రోజులకు ఒకసారి కానీ మనం చేస్తూ ఉంటాం. సో ఇదండి విషయం. హెయిర్ లాస్కి కారణాలు, దానికి ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, ఏ విధమైన సేఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అనే దాని గురించి అని నేను మీకు వివరించాను. మీకు ఎటువంటి అయినా సందేహాలు ఉంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే నాకు సమయం దొరికినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటనంటే, వెంట్రుకలకి జుట్టుకి మీకు ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా మీరు మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా మేము మీ స్కిన్ని చూసి అనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా నేను మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది నేను మీకు చెప్తానండి. ఈ విధమైన మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు నిస్సంకోచంగా మీరు పెట్టండి కామెంట్ సెక్షన్లో, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. లైక్ చేయండి. అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, పిల్లలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.